ఇలా గనుక చపాతీలు చేస్తే ఎన్ని గంటలైనా సరే చాలా సాఫ్ట్గా ఉంటాయి. 2 కప్స్ గోధుమ పిండిని తీసుకుని సాల్ట్ యాడ్ చేసి 1 కప్ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి 5 to 6 మినిట్స్ పిండిని బాగా కలుపుకుని మూత పెట్టి 20 మినిట్స్ వదిలేయాలి. తర్వాత మళ్ళీ పిండిని ఒకసారి కలుపుకొని చిన్న పిండి ముద్దను తీసుకుని పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా రుద్దుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుని చపాతీ మీద స్ప్రెడ్ చేసుకుని చపాతీని ఫోల్డ్ చేసి మళ్ళీ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకుని మీడియం థిక్నెస్తో చపాతీలు చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ మీద ఆయిల్ వేయకుండా చపాతీని వేసి లైట్గా బబుల్స్ లాగా వచ్చేటప్పుడు చపాతీ తిప్పి పైవైపు నుంచి ఆయిల్ని అప్లై చేసుకుని మళ్ళీ చపాతీని తిప్పి ఇంకొక వైపు కూడా ఆయిల్ అప్లై చేసి లైట్గా ఎడ్జెస్లో ప్రెస్ చేస్తూ కాల్చుకుంటే సాఫ్ట్గా పొరలుగా ఉండే చపాతీలు రెడీ అయిపోతాయి. సబ్స్క్రైబ్.